లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్స్ గురించి అంటే ఒడిశాలోని కొండల్లో షూటింగ్ జరిగింది అని ఒక టాపిక్ అయితే తెలుసు. అయితే సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మరో విషయం చెప్పారు. నిజానికి ఆయన చెప్పిన మాటలు సినిమా మీద హైప్ను పెంచేలా ఉన్నాయి. అయితే ఇదంతా సినిమా సంగీతం నేపథ్యంలోనే అని చెప్పారు. ఇప్పటి వరకు తాను పనిచేసిన వాటిల్లో ఇది కష్టమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. తాను సంగీతం అందించే ప్రతి సినిమాకి సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, ప్రతి సినిమాకు ఆ కథకు తగ్గట్టుగా కొత్త సౌండ్ సృష్టించాలని చెప్పారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా అలాంటిది ఇంతవరకు ముందెన్నడూ రాలేదు అని కీరవాణి అని అన్నారు. మరి ఈ సినిమా ఒక అడ్వెంచర్ అని, కష్టమే అయినా కానీ సినిమా ఓ ఆసక్తికర ప్రయాణం అని చెప్పుకొచ్చారు. ప్రపంచాన్ని చుట్టొచ్చే వీరుడు కదా ఈ సినిమాలో అని ఇప్పటికే రాజమౌళి ప్రాథమికంగా చెప్పేసిన విషయం మన అందరికీ తెలుసు. ఇక ప్రపంచాన్ని సినిమాలో చూపించే క్రమంలో కీరవాణి ప్రత్యేకమైన సంగీతం ఇవ్వాల్సిందే. సంగీతం గురించి చెబుతున్నాం కాబట్టి కీరవాణికి ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆయన దగ్గర ఇటీవల ప్రస్తావిస్తే కేవి మహదేవన్, ఆర్డి బర్మన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. అంతేకాదు సంగీతం విషయంలో కొత్తగా ప్రయత్నించే ప్రతి సంగీత దర్శకుడి నుంచి తాను ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటానని కీరవాణి అన్నారు. 3 దశాబ్దాల తర్వాత చిరంజీవితో విశ్వంబర సినిమా చేస్తున్న కీరవాణి బాలీవుడ్ లో అనుపమ్ కే డైరెక్ట్ చేస్తున్న తన్వి ది గ్రేట్ కి కూడా సంగీతం అందిస్తున్నారు. నా టూర్ ఎంఎంకే పేరుతో శనివారం కాన్సర్ట్ అయితే నిర్వహించారు. 150 మెంబర్స్ తో 30 మందికి పైగా బెస్ట్ సాంగ్స్ తో కాన్సర్ట్ నిర్వహించారు. దీనికి భారీ స్పందన కూడా వచ్చింది.